హలో ఫ్రెండ్స్, ఛానల్. సో మనం అంటే ఓకేనా. సో ఈరోజు ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఏంటంటే ఇక్కడ చూడండి, రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండు లాగుడు ప్రదర్శన అండి ఓకేనా. సో ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి గారండి ఓకేనా. ఈయన ఆధ్వర్యంలో అయితే ఈరోజు పోటీలు జరుగుతున్నాయండి ఓకేనా. సో ఇలా సో ఈరోజు 15th అండి. సో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి హోండా యూనికార్న్ అనమాట. అండ్ అదేవిధంగా సెకండ్ బహుమతి వచ్చేసి హోండా సిటీ 100 అండి. తర్వాత బహుమతులు అనమాట, అంటే క్యాష్ రూపంలో ఇస్తారండి 70,000 50,000 అలాగా. సో సుమారు వచ్చేసి 16th అండి. సో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట. సో సెకండ్ వచ్చేసి హోండా షైన్ బైక్ అండి, హోండా షైన్. తర్వాత క్యాష్ రూపంలో ఇస్తారండి ఓకేనా. సో చాలామంది అయితే వస్తున్నారండి ఆ పోటీలు చూడడానికి, అయితే ఎడ్ల పోటీలు చూడడానికి చాలామంది అయితే వస్తున్నారు ఓకేనా. సో ప్రకాశం, ఒంగోలు, తర్వాత నంద్యాల ఇక్కడ మొదలుకొని ఊర్ల నుంచి ఎద్దులైతే రప్పించారండి ఓకేనా. సో చాలామంది అయితే వచ్చారనమాట. సో చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. మీకు టుమారో కూడా ఉంటుందండి. సో మీకు టుమారో కూడా అప్డేట్ చేస్తాను ఓకేనా. సో ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ అండి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా. ఇక ఆలోచన లేకుండా మనం వెళ్ళి చూద్దాం గైస్ ఓకేనా. రండి. సో రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్లు బండ్ల ప్రదర్శన అండి ఓకేనా. సో నారాయణపురంలో జరుగుతుందన్నమాట. సో మనమైతే వెళ్తున్నామండి అక్కడికి. సో మీకు చూపిస్తాం ఎడ్ల పందాలు ఎలా జరుగుతున్నా ఏంటో అని ఓకేనా. సో ఇలా వెళ్ళాలండి. చాలా గ్రాండ్గా అయితే అరేంజ్ చేశారండి ఎడ్ల పందాలు ఈసారి, అంటే ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. సో వచ్చేసామండి ఎడ్ల పందాల దగ్గరికి. సో చూడండి, సో చూడండి ఎడ్ల పోటీలు చూడడానికి చాలా మంది వచ్చారండి. సో చూడండి గుర్ర పందాల కోసం ట్రాక్ కూడా రెడీ చేశారు. గ్రామాలను చేసుకొని ఆ గ్రామీణులతో కూడా కలిసి ముఖ్యంగా రైతు కూతురుతో కలిసి పెద్ద ఎత్తున కూడా సంబరాలు కూడా చేసుకుంటారు. ఏ పండుగ కూడా మన తెలుగు వారి యొక్క చాలా మంది వచ్చారండి ఎడ్ల పోటీలు చూడడానికి. సో పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ నుంచి చిన్నపిల్లలు కూడా అండి. సో చిన్నపిల్లలు, ఆడవాళ్ళు అందరూ వచ్చారనమాట. అలాగే మన వైఎస్ఆర్ కూడా మర్చిపోకుండా తెలియజేయడానికి భవిష్యత్తులో కూడా మోడీ గారి గురించి కూడా మీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంక్రాంతి అన్న రైతులంటే కూడా మనందరికి గుర్తు వచ్చేవాడు ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన యొక్క కుమారుడు కూడా ఈ రోజు అనేకంగా కూడా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించేదే కాకుండా రైతాంగానికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొని వచ్చేసి నేనున్నాను. తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు నేనున్నాను ఒకప్పుడు ఒక మాట చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు, భయపడద్దండి, అనంతపురం లాంటి కరువు జిల్లాలో కూడా తప్పకుండా కూడా వేరుశనగని కూడా పండించండి, కాయలు కాయకపోతే రాసులు కూడా కాపిస్తానని చెప్పిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే దావలో కూడా నడుస్తూ 4 సంవత్సరాలు కూడా అనేకంగా కూడా వర్షాలు కూడా ఈ కార్యక్రమం మన సంప్రదాయాలు అన్ని కూడా ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా 4వ సంవత్సరం కూడా భాగస్వామ్యం చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కూడా థ్యాంక్స్ అన్నారు.
ఎమ్మెల్యే గారండి అనంత వెంకటరామరెడ్డి గారు. నాయకులంతా స్టేజ్ మీద ఎక్కుతున్నారండి. మొదటి జత వారు న్యూ కేటగిరీ విభాగంలో మొదటి జతగా పోటీకి రెడీగా ఉండాలి. ఈ వేళ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలతో మకర సంక్రాంతి శుభదినాన రక్ష కన్స్ట్రక్షన్ అధినేత శాశ్వతం కాదు రైతులతో మమేకమవ్వాలనే ఆశయంతో 4 సంవత్సరాల కాలం నుంచి కూడా ఆనవాయితీగా ఈ యొక్క ఒంగోలు జాతి మండలానికి ఈ యొక్క పోటీలకు ఇవాళ 21 జతలు పాల్గొనడం జరిగింది. ఎట్లయితే వస్తున్నాయండి. సో ఎట్లయితే వస్తున్నాయండి. చూడండి మామూలు ఒంగోలు గిత్తలండి అస్సలు ఒక రేంజ్ లో అయితే ఉన్నాయండి ఎద్దులు. చూడండి సో చూడండి స్టార్ట్ అవుతుంది. సో చాలా మంది అయితే వచ్చారండి చూడడానికి. మీరు కూడా సో ఆడవాళ్ళు ఒంగోలు గిత్తలండి. ఒంగోలు గిత్తలు అసలు మా ఎలా ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి. చూడండి ఎలా ఉన్నాయో. సో ఇప్పుడు చూపించిన ఎద్దులు వచ్చేసి ప్రకాశం జిల్లా అండి. వెంగన్నపాలెం ముండ్లమూరు మండలం ప్రకాశం జిల్లా. సో వంటలండి. సో వంటలు అయితే తయారు చేశారనమాట వచ్చిన వాళ్ళ కోసం. చూడండి సో వంటలు అయితే తయారు చేస్తున్నారండి. ఎడ్లయితే సిద్ధంగా ఉన్నాయండి పోటీల కోసం అయితే. సో ఇవి వచ్చేసి గుంటూరు జిల్లా నుంచి వచ్చాయన్నమాట. వీళ్ళైతే గుంటూరు జిల్లా నుంచి వచ్చారండి. క్యారెట్ బీట్రూట్ పెడుతున్నారండి ఎద్దుకి. సో ఇవి వచ్చేసి కొంచెనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా అండి. సో ఎలా ఉన్నాయని చూడండి. సో ఇవి వచ్చేసి నంద్యాల అండి. నంద్యాల నుంచి వచ్చాయన్నమాట. సుబ్బరాయని కొత్తూరు. చూడండి ఎలా ఉన్నాయో సూపర్ అండి అసలు. వచ్చేసి కడప అండి. వాము చూస్తుంటే భయం వేస్తుంది అసలు. చూడండి ఎలా ఉన్నాయో. వచ్చేసి కడప నుంచి వచ్చాయన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో ఎదులు. అప్పుడు పెట్టింది కదా అట్లా బండిలో పెడితే మా ఊరు బండిలో పెట్టండి కదా. సో ఇంకా స్టార్ట్ అయితే కాలేదండి ఎడ్లు లాగడం. చూడండి జనాలు ఎంతమంది వచ్చారు.
సో ఎట్లనైతే ప్రిపేర్ చేస్తున్నారండి దూరాలు లాగడానికి, కాకపోతే లాగడం చూపించకూడదు అనమాట, ఎందుకంటే రెండవ జత ఇది యూట్యూబ్ మిత్రులు ఆ యొక్క దక్ష కన్స్ట్రక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ జత యజమానిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సో ఇవి దూలాలు లాగడం చూపించడం యూట్యూబ్ రూల్స్ కి విరుద్ధం అండి. సో అందుకే చూపించలేదు. జస్ట్ దక్ష కన్స్ట్రక్షన్ కంపెనీ సిబ్బంది మీ చేతుల మీదుగా ఈ జత యజమానిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. పువ్వులన్న సన్మానంలో పువ్వులన్న కొండూరి రాంభూపారెడ్డి గారి కుమారుడు కౌశిక్ రెడ్డి గారికి సన్మానం జరుగుతుందండి. దక్ష కన్స్ట్రక్షన్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదండి, నారాయణపురంలో ఎడ్ల పోటీలు అండి. ఓకేనా. సో ఉమ్మడి మదన్ మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతుందన్నమాట. సో చాలా మంది చూడడానికి వచ్చారండి. చిన్నపిల్లలు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, ఓకేనా. సో పెద్దవాళ్ళు కానివ్వండి, ముసలి వాళ్ళు కానివ్వండి, చాలా మంది వచ్చి చూస్తున్నారండి. సీనియర్ నాయకులు అంటే ఎమ్మెల్యే గారు కానివ్వండి, మేయర్ గారు కానివ్వండి, సో చాలా మంది అయితే వచ్చారనమాట. చాలా మంది గుంపులు వస్తున్నారండి ఈ పోటీలు చూడడానికి. సో ఎడ్ల పోటీలు, అదేవిధంగా మరియు గుర్రాల పోటీలు అండి. సో గెలిచిన వారికి ఈ రోజు మొదటి ప్రైజ్ గా యూనికార్న్ బైక్ అండి. సో టుమారో వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ అనమాట. ఓకేనా. సో రేపు కూడా వచ్చి కవర్ చేస్తామండి. సో 3 రోజులు ఉన్నారు చూడాలండి. ఈ పోటీలు వచ్చేసి 3 రోజులు జరుగుతాయన్నారు. సో మీకైతే చూపిస్తాను. ఓకేనా. సో ఇది వీడియో. ప్లీజ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఓకేనా. సో మీకు వీలుంటే సో నారాయణపురం అండి తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. చాలా బాగా గ్రాండ్ గా జరుగుతున్నాయండి ఎడ్ల పోటీలు అయితే. ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్.